హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ టాప్ 10 కరెంట్ అఫైర్స్. డిసెంబర్ 11 నాటి కరెంట్ అఫైర్స్ని చూద్దాం. లోక్సభ ఎథిక్స్ కమిటీ నివేదిక ప్రకారం లోక్సభ సభ్యురాలు మహువా మొయిత్రా దోషిగా తేలి బహిష్కరణకు గురయ్యారు. ఆమె ఏ పార్టీకి చెందినవారు? ఆన్సర్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. ఒకప్పుడు అమెరికాలో చైనా రాయబారిగా పనిచేసి తరువాత చైనా విదేశాంగ మంత్రిగా సేవలందించిన ఎవరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారనే విషయంపై సందేహాలను అంతర్జాతీయ మీడియా వ్యక్తం చేస్తుంది. ఆన్సర్ క్విన్ గాంగ్. లోక్సభ సభ్యుడు డానిష్ అలీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపించి ఏ పార్టీ అతనిని సస్పెండ్ చేసింది? ఆన్సర్ బహుజన్ సమాజ్ పార్టీ. దుబాయ్ COP28 సదస్సులో 2005తో పోలిస్తే 2030 నాటికి కర్బన ఉద్గారాల స్థాయిని తగ్గిస్తామని చేసిన వాగ్దానాన్ని 2019లోనే పూర్తి చేశామని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి తెలిపారు. ఆయన పేరేమిటి? ఆన్సర్ భూపేంద్ర యాదవ్. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ఏ ఆర్టికల్ను రద్దు చేయడం సబబేనని CJI జస్టిస్ చంద్రచూడ్ సారథ్యంలోని 5 న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. ఆన్సర్ ఆర్టికల్ 370. ఆర్టికల్ 370 తాత్కాలిక ఏర్పాటేనని దాని రద్దుకు రాష్ట్రపతికి పూర్తి అధికారాలున్నాయని స్పష్టం చేసి లద్దాఖ్ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏది? ఆన్సర్ CJI జస్టిస్ చంద్రచూడ్ సారథ్యంలోని జస్టిస్ BR గవై, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సూర్యకాంత్లతో కూడిన 5 న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించిన ఆర్టికల్ 370ని కేంద్రం ఎప్పుడు రద్దు చేసింది? ఆన్సర్ 2019 ఆగస్టు 5న. రాష్ట్ర హోదా రద్దు చేసి దాన్ని జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. కశ్మీర్ విలీన ఒప్పందాన్ని దాని యువరాజు కరణ్ సింగ్ ఎప్పుడు బేషరతుగా ఆమోదించారు? ఆన్సర్ 1949 నవంబర్ 25న. 1954 మే 15న జమ్మూ కాశ్మీర్లో శాశ్వత నివాసుల హక్కుల విషయంలో రాష్ట్ర శాసనసభ చేసిన చట్టాలకు రక్షణ కల్పించడానికి రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా ఏ ఆర్టికల్ను భారత రాజ్యాంగంలో చేర్చారు? ఆన్సర్ ఆర్టికల్ 35A. ఫిక్కీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ మహీంద్రా గ్రూప్ CEO అనీష్ షా. థ్యాంక్ యూ.